ఇక బ్రాందీ విస్కీ ఉన్నాయి కదండి, సిగరెట్ అక్కడ సిగరెట్ పబ్లిక్ గా తాగడానికి లేదండి. సిగరెట్ తర్వాత పిల్లలకు అమ్మడానికి లేదు అక్కడ. అట్లాగే బియర్, అది కూడా నాన్ ఆల్కహాలిక్ బియర్ దొరుకుతుంది అక్కడ. అది అవి నార్మల్ గా దాంట్లో ఎవరైనా తాగినా ఇష్టం తాగాలనుకున్నా తాగొచ్చు, అది పెద్ద సమస్య కాదు. తర్వాత ఆల్కహాలిక్ అనేది ఇప్పుడు రమ్ము, విస్కీ అట్లాంటివి మాత్రం అలౌడ్ కాదండి. అలౌడ్ కాదు. అది ఓన్లీ అక్కడ లోకల్ గవర్నమెంట్ మిలిటరీలో పనిచేసే వాళ్ళకి మాత్రం అక్కడ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. మిలిటరీలో పనిచేసే వాళ్ళకి మాత్రం వాళ్ళకి పర్మిషన్ ఉంది. పర్మిషన్ సప్లై వాళ్ళకి పర్మిషన్ ఉందండి. వేరే ఎవరు కూడా ఎవరు తాగటానికి లేదండి. అంటే మామూలు ప్రజలు వాళ్ళందరూ కూడా జనరల్ గా తాగటానికి లేదు. ఒకవేళ ఏదన్నా సీక్రెట్ గా ఎవరన్నా తయారు చేసి అమ్మితే అది మహా నేరం అండి. ఇక్కడలాగా మానభంగాలని అన్ని జరుగుతుంటాయి కదండి, చూస్తూ ఉంటారు ఇక్కడ. చాలా అక్కడ చాలా రేర్ అండి అట్లాంటివి జరగవండి. నాకు తెలిసిన దొంగతనం చేసిన, మేము విన్నది దొంగతనం చేసిన, ఇలా మానభంగాలు చేసిన, ఇంకా కాళ్ళు చేతులు తీసేస్తారు, తర్వాత ఓపెన్ ప్లేస్ లో సెంటర్ లో ఉరి తీస్తారు అలా అన్నారు. అవి ఇప్పుడు ఈ అరబిక్ కంట్రీస్ లో కొన్ని రకరకాల పద్ధతులు ఉన్నాయండి. అయితే ఈ పనిష్మెంట్ కి భయపడి జనాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కువైట్ లో ఏమున్నాయి సార్ జనరల్ పనిష్మెంట్స్ ఏముంటాయండి? పనిష్మెంట్ అదే ఇప్పుడు ఎవరన్నా మనం ఇట్లాంటి చేస్తే చాలా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉన్నాయండి. అందుకోసం చాలా రేర్ మాట అండి, చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉంటారు. దొంగతనాలు కూడా జరగవండి అన్ని చోట్ల. తర్వాత ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి అక్కడ. ఎక్కడ ఎవరు రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోవటం ఇట్లాంటివి ఉండవండి అక్కడ. ఇప్పుడు నేను కువైట్ వచ్చి ఒక స్కూల్ పెట్టాలనుకున్నాను. మొత్తం అంతా కూడా స్కూల్ పెట్టచ్చా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది? గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందండి, కానీ అండర్ లో మీకు గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ అక్కడ స్పాన్సర్ సపోర్టింగ్ ఉంటుందండి. వ్యక్తిని కూడా మనం పార్ట్నర్ గా తీసుకోవాలండి. డబ్బులు ఉన్నా లేకపోయినా, అంటే ఉన్న వాళ్ళని కొంత వాళ్ళ సపోర్ట్ ఇది ఉంటుందండి. ఆ సపోర్ట్ ద్వారానే వాళ్ళని తీసుకుని మనం చేస్తాం జరుగుతుంది. నేను విన్నది ఏంటంటే మనది 49% ఉంటుంది, 51 మేజర్ అలా ఉంటుంది. అట్లాగని నాకు కొంచెం ఐడియా తక్కువ అండి. ఎట్లాగైనా కానీ ఒకవేళ మనం ఓన్ గా కూడా చేయొచ్చు అండి, అట్లాగనే ఏం లేదండి. మనం ఓన్ గా చేయాలంటే మీ దగ్గర డబ్బు ఉందండి, 10,000 దినార్లు ఉన్నాయి, మీరు ఓన్ గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక స్పాన్సర్ ని మనం మాట్లాడుకుని ఆ స్పాన్సర్ ద్వారా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే స్పాన్సర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నా డబ్బులు అండి, స్పాన్సర్స్ పెట్టుకుంటే స్పాన్సర్ అంటే ఇప్పుడు అక్కడ ఏ బిజినెస్ చేసినా కువైతీ అని ఒక అతను ఓనర్ లాగా ఉండాలి. ఆయన ఆయన సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేమండి అక్కడ. అంటే మనకు ఒక ₹1,00,00,000 లాభం వచ్చింది ఒక నెలకి, దాంట్లో అతనికి స్పాన్సర్ చేసినందుకు 100 ఇచ్చేయాలి. అయితే అట్లాగే ఉండదు, అది మీరు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా. ఇప్పుడు సపోజ్ మీరు కంపెనీ పెట్టుకున్నారు, మీకు 10 మంది వీజాలు కావాలి. ఆ 10 మంది వీజాలు ఆయన కంపెనీ ద్వారా మీకు ప్రొవైడ్ చేసి మీకు లైసెన్స్ ఇస్తాడండి. దానికి సంథింగ్ ఇంత మీరు ఇవ్వాలని చెప్పి రూల్ ఉంటుంది. మీరు మాట్లాడుకునే డీలింగ్ బట్టి మీరు పే చేస్తారండి, అంతేనండి. ఇంకా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూడండి, ఓటీటీ ఉంది, సినిమాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, అలాగా. అందువల్ల వాళ్ళకి ఏమున్నాయి అక్కడ మాకు కూడా అరబిక్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సినిమాలు వచ్చేస్తాయి. మాకు అక్కడ కూడా అరబిక్ ఛానల్స్ ఉన్నాయండి. వాళ్ళు కూడా సినిమాలు తీస్తున్నారు. అట్లాగే టీవీ స్టేషన్స్ ఉన్నాయండి అక్కడ కూడా, మంచి ఉన్నాయి. తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్ని వస్తాయండి అక్కడ. ఇప్పుడు డిష్ అక్కడ మాకు చాలా ఈజీ అండి. ఇంటర్నెట్ కూడా చాలా చీప్ అండి అక్కడ మాకు. కువైట్ లో చెప్పాలంటే చాలా ఇంకా ప్రతిదీ ఇంటర్నెట్ మీద నడుస్తుంది. ఓకే.